హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రూట్ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనైతే ఫ్రూట్ మిక్చర్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక యాపిల్, పోమోగ్రనేట్, అలాగే ఒక ఆరెంజ్ కూడా తీసుకున్నాను, కొన్ని గ్రేప్స్, అలాగే కస్టర్డ్ పౌడర్, హాఫ్ లీటర్ వరకు ఫుల్లీ క్రీమ్ మిల్క్, అలాగే 200 గ్రామ్స్ ఆఫ్ షుగరు, 2 ఇలాచీ తీసుకున్నాను. పాలు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగిన తర్వాత ఫుల్లీ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి దీనిలోనికి. ఎందుకంటే వాటర్ అస్సలు కలపకూడదు, అప్పుడే మనకు స్ట్రక్చర్ బాగా వస్తుంది. పాలు మరిగిన తర్వాత ఇలాచీ చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కూడా వేసుకొని బాగా కలిసిన తర్వాత మరుగుతున్నప్పుడు దీనిలోనికి మిక్స్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ని 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుని వాటర్లో బాగా డైల్యూట్ అయిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం కొంచెంగా పాలల్లో వేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ బాగా కలిసేలాగా పాలల్లో వేసేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచిన తర్వాత పాలు మొత్తం బాగా చిక్కబడతాయి. ఫుల్లీ క్రీమ్ మిల్క్ కాబట్టి త్వరగానే చిక్కబడతాయి. మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి గోరువెచ్చగా అయ్యే వరకు చూసుకుని అప్పుడు మాత్రమే ఫ్రూట్స్ ముక్కలన్నీ యాడ్ చేయాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి యాపిల్, అలాగే గ్రేప్స్, అలాగే బనానా, ఆరెంజ్, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా చాలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే పెద్దవిగా ఉంటే అంత లుకింగ్ బాగుండదు. చిన్న చిన్న పీసెస్గా అయితే మనం తీసుకునేటప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా టేస్ట్గా బాగుంటాయి. అదేవిధంగా పాలు చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే ఫ్రూట్స్ అన్నీ ఉడికినట్లు అయిపోతాయి. దానివల్ల టేస్ట్, ఫ్లేవర్ మొత్తం పోతుంది. అలా ఎప్పుడు చేయకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోకి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కాసేపు